ఆదికాండం 27:42-46. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన ఏసావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. తన్ను తాను ఓదార్చుకుంటున్నాడంట. అండ్ ఈసావ్ హేటెడ్ జాకోబ్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ వేర్ విత్ హిస్ ఫాదర్ బ్లెస్డ్ హిమ్. అందరికీ తెలుసు ఎందుకు అతను ద్వేషించాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, అండ్ ఈసావ్ సెడ్ ఇన్ హిస్ హార్ట్. అంటే నేను చంపుదామని ఎక్కడ అనుకున్నాడు? బయటకు అన్నాడా? సెడ్ ఇన్ హిస్ హార్ట్, నా హృదయంలో నేను ఆలోచించుకున్నా అంటే అర్థం ఏంటి? బయటికి కనబడుతుందా? రెబెక్కాకి ఎలా తెలుసు? ఆ ముందు రోజు రాత్రి అతనికి వచ్చిన తలంపప్పుడు దేవుడు ఆమెకు, షీ బికేమ్ ఎ వుమన్ ఆఫ్ ప్రేయర్, ఎ రిసీవింగ్ వుమన్. షీ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఆమెకు బయలుపరిచాడు పొద్దున్నే. ఎందుకు? దేవుడు ఆమెకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఇద్దరు ఏమవుతారంట? ద లార్డ్ విల్ ఫుల్ఫిల్ ఇట్. ఈసావుకు అర్థం కావట్లే, పంపించేసింది. తలంపు వచ్చింది రాత్రి, పొద్దున మూటగట్టి పంపించేసింది అమ్మ. అంటే దేవుడు చెప్పింది చేయడం అనే విధేయత కూడా వచ్చేసింది. అందుకే మీకు కూడా బయలుపరిచాను, డ్రీమ్స్ అండ్ విజన్స్, డోంట్ ఇగ్నోర్ ఇట్, డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఇది అనుభవపూర్వకంగా చేసి ఉంటుంది. ఆమెకు చిన్న చిన్న దర్శనాలు వచ్చి ఉంటాయి, అవి నెరవేరాయి కాబట్టి అన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి పెద్దది వచ్చినప్పుడు ఏం చేసింది? నెరవేరింది. ఇట్స్ ఎక్స్పీరియన్స్. షీ కేమ్ టు నో దాట్ ఇన్ ద హార్ట్. హృదయంలో అనుకున్నాడంట, బయలుపరిపోయింది ఆమెకి. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అది కాదు మమ్మీ, అన్నీ అలాంటి వాడు కాదు. జంతువుల్ని చంపుతాడు కానీ ఎప్పుడు నన్ను చాలా ప్రేమిస్తాడు అని ఎదురు తిరగలే. ఎందుకంటే మమ్మీ ప్రార్థించి ప్రవచనాత్మకంగా చెప్పేవి జరిగాయి. ఆ విశ్వాసం ఎవరిలో ఉంది? యాకోబులో ఉంది. అందుకే నేను తల్లి చెప్పిన వెంటనే ఏం చేశాడు మనోడు? విధేయతగా. అతనికి తెలిసినప్పటికీ కూడా ఫెయిత్ ఈజ్ డిఫరెంట్ వెన్ యూ రిసీవ్ ఇట్ ఫ్రమ్ గాడ్. చాలా మంది లేదు దేవుని చిత్తం. కొంతమంది వాళ్ళని ఇష్టపడతారు, ఇది కావాలని కోరుకుంటారు. అందుకని ఎంతమందిని అడిగినా నో అంటే ఎస్ అయ్యే వరకు అడుగుతూనే ఉంటారు. ఎస్ అంటే లాస్ట్కి దేవుని చిత్తం. 10 సార్లు నో అన్నాడు, అది దేవుని చిత్తం కాదు. ఈ 11వ ఫస్ట్ మీరు మన్నా తిని త్వరగా మీరు ఆ కానానికి వెళ్ళిపోవాలా అంటే వీళ్ళు ఏమన్నారు? లేదు మాకు కొడుకురే కావాలన్నారు. అరే త్వరగా కొన్ని రోజులు తినండి, చాలా వెళ్ళిపోవాలి. లేదు ఏం కావాలన్నారు? అర్థమైంది. దాని తర్వాత ఏమైంది? తెగులు వచ్చింది. యూ నీడ్ టు నౌ ఎంక్వైర్, యూ షుడ్ బి కేర్ఫుల్, కిల్ యూ. అందుకే అంటే ఎవడైనా నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకోవాలి. నీ శరీరేచ్ఛ నీది నాది అనేదాన్ని పక్కన పెట్టి నీ చిత్తము జరుగును గాక అనే దాని విషయమై నీ శరీరాన్ని నలగొట్టుకొని వెళ్ళిన వాడే యేసుని వెంబడించగలడు. దేవుడు అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. వింటే కదా వినాలా. యూ నీడ్ టు లిసన్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, గాడ్ కెనాట్ హ్యాండిల్ వన్ థింగ్. అప్పది ఏమనుకుంటాడంటే ఆయనకంటే పైకి. అందుకని ఏం చేశాడు? గెంటేసాడు కిందకి. అందుకే నువ్వు ఎలాంటి పాపం, ఎలాంటి బలహీనత, ఎలాంటి వాడువైనా దీనుడు అయ్యావా, నీ హృదయాన్ని మారుస్తాడు ఆయన. హీ క్యాన్ హ్యాండిల్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ప్రైడ్. ఎలాంటి వాడువైనా దగ్గరికి వచ్చావా, హీ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ యూ అండ్ చేంజ్. అందుకే విశ్వాసం అన్నిటికంటే గొప్పది. రైట్, చూద్దాం 46 వరకు చదవమ్మా. కాబట్టి నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అంటే అది కూడా బయలుపరిచాడు దేవుడు. చంపేస్తున్నాడు, ప్రేర్ చేసి ఉంటుంది. మళ్ళీ రాత్రంతా అయ్యా మరి అక్కడికి వెళ్ళినా కూడా వెంబడించి వచ్చి చంపేస్తే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలుసుకొని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తే అప్పుడు అది కూడా చెప్పినట్టున్నాడు. లేదు కొన్నాళ్లే ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత నేను నీ కొడుకుని కూడా ఆశీర్వదిస్తాను, వాడికి గొడ్లు అన్నీ వచ్చేస్తాయి, ఆ పక్కపోతుంది, మర్చిపోతాడని అది కూడా చెప్తే అప్పుడు అంటాడు వెళ్ళిపో కొన్నాళ్ళు మర్చిపో వరకు అని. అందుకే మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు భయపడతాడు, అన్న చంపేస్తాడేమో అని. అందుకని ముందేం పంపిస్తాడో తెలుసా? గొడ్లు ఒంట్లన్నీ పంపించి వెళ్ళి ముందు 7 సార్లు వంగుతా ఉంటాడు, నమస్కారం పొడి చేస్తాడేమో అనుకుని వెళ్ళిపోయిన తర్వాత తను వచ్చి ఏం చేశాడు? హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. షాక్ అయిపోయాడు, ఇదేంటి నేను పడవట్లేదు కానీ ఇలా చూసుకుంటున్నాడు, ఏం చేయట్లేదు. పిల్లలందరినీ ఎక్కడో వెనకాల పెట్టేశాడు. ఒక రోజు ప్రయాణం ఏమన్నంటే పారిపోండే మా ఆవిడని తీసుకొని అని చెప్తాడు అనమాట. మొత్తం అందరూ పారిపోతాడు అనమాట. నేను పొడిసిన తర్వాత అరుపుతాడు. కానీ అలాగే ఏం జరగలే, వాళ్ళందరిని వచ్చి హత్తుకొని. చూద్దాం, అవి కూడా చూద్దాం. లెట్ us see what has happened. నేను అక్కడి నుండి పిలిపించేదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునేలా అనెను. ఇక్కడ ఉంటే మంచిది కాదు, పంపించేయి, తర్వాత అతను మర్చిపోతాడు. అంటే ఏమైపోయింది? రెబెక్కా షీ బికేమ్ ఎ ప్రాఫెటెస్, ప్రొఫెసయింగ్ ఫర్ ద 2 kids. ఇద్దరు కొట్టుకునే వాళ్ళ మీద ప్రవచించేసింది. అంటే దేవుడి నుంచి ఎప్పుడైతే మనం పొందుకొని మన మీద పిల్లల మీద విడిపిస్తామో మనము we allow God to prophesy over our kids and ourselves. ఆమె మీద కూడా ఒక ఆశీర్వాదం ఉంటుంది. నీవు జనములకు తల్లి అవుతావని రెబెక్కాని అంటారు. నువ్వు 1000 మందికి తల్లిని అవుతావు, వెళ్ళిపోయే ముందు ఆశీర్వదిస్తావు. తెలుసా మీకు? యూ విల్ బి మదర్ ఆఫ్ థౌజండ్స్. ఈసావులో కూడా దేవుడు మార్పు తీసుకొచ్చాడు. చూద్దాం ఆదికాండం 36, 6-7. ఏసావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందులను, తన సమస్త పశువులను, తాను కానాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని
తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయాను. ఇస్సాకు కూడా బ్లెస్ అయిపోయాడు, యాకోబు బ్లెస్ అయ్యాడు, ఏసావు బ్లెస్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా యాకోబు తిరిగి వచ్చేసిన తర్వాత వారిద్దరు ఇంకా బ్లెస్ అయిన తర్వాత ఎవరి నుండి వెళ్ళిపోయారు? ఏసావు వెళ్ళిపోయాడు. ద బ్లెస్సింగ్ చేంజెస్ ద హార్ట్. అంటే అలా వెళ్ళిపోయింది ఎవరు? అబ్రహాము. లాబానికి మరి తన గొర్రెలకు గొడవ వస్తే నువ్వు తీసుకు వెళ్ళిపోయాడు. ఈసావు అంత పెద్ద మనసు గలవాడు అయిపోయాడు. అవునా కదా? ఆదికాండం 33:4. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి. అంటే ఏసావు హృదయం మారింది. హిస్ హార్ట్ చేంజ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఆదికాండం 28:6-9. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చటకై అతన్ని అక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు ఏసావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏసావునకు తెలిసినప్పుడు, ఏసావు ఇస్మాయిల్ నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకొనెను. అంటే ఏసావు హృదయంలో పశ్చాత్తాపం కలిగిందా లేదా? అంతకు ముందే తెలుసు వాళ్ళు ఇష్టం లేదని, కానీ ఎన్నాడా తల్లిదండ్రుల మాట వినలేదు. ఎంతమంది చేసుకున్నాడు ఒకరిని కాకుండా. ఇప్పుడు తన తల్లిదండ్రుల ఆశీర్వాదం, వాళ్ళ విధేయత అనేది అతని హృదయాన్ని అధిగమించింది. డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ కిడ్స్. ఎవరెవరు పిల్లలైతే అవిధేయులైపోయి కుమిలిపోతున్నారు మీ పిల్లల విషయమై, దేవుడు వారి హృదయాలను మార్చును గాక. గాడ్ ఈస్ చేంజింగ్ దేర్ హార్ట్స్ టు బి ఒబీడియంట్, టు వర్క్ హార్డ్. వారు బాగా చదువుకోవాలని, శ్రద్ధగా కష్టపడాలని, మార్కులు బాగా తెచ్చుకోవాలని, ఎగ్జామ్స్ బాగా రాయాలని, పని చేయాలని, మంచి జాబులు. ద హార్ట్స్ విల్ చేంజ్. ఆ వ్యసనాల నుంచి బయటకు వచ్చేస్తారు, ఆ దురలవాట్ల నుంచి బయటికి రాబోతున్నారు. ఎందుకంటే మీరు అందరూ దీని తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయబోతున్నారు. చాలా మంది వదిలేశారు. అమ్మో నా కొడుకుని వదిలేస్తాను, నా వల్ల కాదు, ఇంకా ఆ పని అయిపోయింది. నో 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 కీప్ ప్రేయింగ్, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ కిడ్స్. అబ్రహాం ఆశీర్వాదము పిల్లలందరూ ఘనముగా ముగిస్తారు. చూద్దాం ఆదికాండం 35:27-29. అబ్రహామును ఇస్సాకును పరదేశుల ఎండిన మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి. అన్ని రంగాల్లో ఆశీర్వదించబడి హృదయంలో మార్పు చెంది ఇద్దరు వచ్చి ఇస్సాకును పాతిపెట్టారా లేదా? కుటుంబం ఎలా ముగిచింది? ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చచ్చిపోతారు అనుకునే వాళ్ళు ఇద్దరు హృదయాలు మారి బ్లెస్ అయ్యి ఇద్దరు 2 మహాసముద్రాలు అయ్యి వచ్చి తుదకు బుద్ధుడైన తన తండ్రిని పాతిపెట్టారంట. వాట్ ఎ బ్లెస్సింగ్. అంటే ఈసావు యాకోబు ఇద్దరు కుమారులు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ఈ వాక్యం వెంటనే అనేకులు ప్రార్థించి మీ కుటుంబాలను ఘనముగా ముగించుకుందురుగాక. You will have a good finish. One who have kids, this is your desire. They should be blessed wherever they are. Come, have a good finish. Never give up on your kid. ఆదికాండం 37:34-35. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్టు కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, ఎవరి విషయం? చనిపోయాడా యోసేపు? అతని కుమారులందరినూ అతని కుమార్తెలందరినూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఇంకెందుకు నా జీవితం, నా పిల్లలు అయిపోయినప్పుడు నేను చచ్చిపోతా. మేబీ ఆ బాధ వస్తే మనం అలా ఉండేవాళ్ళమేమో. తను ప్రేమించినటువంటి కుమారుడు అంట, చక్కగా అతనికి ఒక చక్కటి ఏం కుట్టించాడు, రంగుల కోట్ ఒకటి కుట్టించాడు. అంగలార్చి గోనెపట్టు కట్టుకొని దొర్లి ఏడుస్తున్నాడంట. పాపం ఎంత బాధ వేస్తుంది చిన్నోడు. కానీ ఇతని మీద ఏముంది? అబ్రహాం ఆశీర్వాదం. అతనికి తెలియలేదు. మేము ఇలా అనుకున్నాం కానీ మాకు గుడ్ ఫినిష్ అయింది. ఒక్కొక్కసారి మనము కొన్ని చూసి నమ్ముతాం, బట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎవరెవరైతే అనుకున్నారో నా కుమారుడు తప్పిపోయాడు, మళ్ళీ వెనక్కి రాడు, అలాగైపోయింది, దేవుడు వారి విషయమై మారు మనసు కలిగజేసి ఘనముగా ముగించబోతున్నాడు. బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఈ రోజు ఈ వాక్యం ఏంటంటే నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ కిడ్స్. గాడ్ ఇస్ అ బిగ్ గాడ్. చూద్దాం అదే యాకోబు ఏమన్నాడో చూద్దాం. 48:11-20. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకోనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా. నీ ముఖమే చూస్తాను అనుకోలేదు, కానీ ఎవరిని చూపించాడంట దేవుడు? నీ సంతానాన్ని కూడా. ఎవరైతే ఇక నా పిల్లలకి అలా జరగదు, ఇలా జరగదు, వాడు అలాగవ్వడు, ఏమో అవుతాడు అవడో డౌట్ ఉందో, దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు బ్లెస్ హిమ్, గెట్ హిమ్ మ్యారీడ్,
నాకు పెళ్ళి అవుతుందో పెళ్ళి అవ్వదో, నా కూతురికి నా కొడుకు అవుతుందో అవదో, ఏంటిది ఇలా ఉండిపోతాడా? లేదు, దేవుడు దాన్ని ఘనముగా నీకు చూపించిన తర్వాతే నీ కార్య నిన్ను ముగిస్తాడు. గాడ్ విల్ సాటిస్ఫై యూ. అందరూ చెప్పండి, అబ్రహాం ఆశీర్వాదం నా మీద ఉంది అనండి. యేసుని యందు ఉండే విశ్వాసములో అబ్రహాం ఆశీర్వాదం ఉందనండి. నువ్వు విశ్వాసాన్ని నమ్ముకుంటే దెర్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ ఫెయిత్. నిన్నే కాదు, నీ పిల్లల విషయం మీద కూడా ఉంటుందండి. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగనపడి నమస్కారము చేసెను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని యొద్దకు తీసుకొని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. మీ అందరికీ ఏదోతైతే కనపడలేదో ఈ రోజు నుంచి కనపడను గాక. సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఈ దూత నిన్ను కాపాడుతుంది, నీ పిల్లల్ని కాపాడుతుంది, ఘనముగా ముగించేటట్టు చూస్తుంది. దెర్ ఇస్ ఎన్ ఏంజెల్, డోంట్ యు నో దాట్? పక్కన చెప్పండి, నీకు తెలియదా? విశ్వాసులకు ఒక దూత ఉంటుంది, నిన్ను నీ పిల్లల్ని ఘనముగా ముగించడానికి అన్నాడు. గుడ్ ఫినిష్. అలాగని కష్టాలు లేవా వీళ్ళకి? మామూలు కష్టాలు కాదు. కొడుకు పోయాడంటే మామూలు కష్టమా? తర్వాత తెలుసుకున్నాడు అనమాట. సమస్త కీడుల నుంచి నన్ను తప్పించిన ఈ దూత ఈ పిల్లలను ఆశీర్వదించిన. చదవాలి. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక, భూమి అందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను కనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అంటే మామూలుగా మనకు సంప్రదాయాలు ఉంటుంది కదా, సాధారణంగా పెళ్లిల్లో కూడా ముందు పెద్ద ఆమెని ఇవ్వాలి, తర్వాత చిన్న ఆమెని ఇస్తారు. కొన్ని సార్లు కొన్ని తేడా జరుగుతాయి. ఇది లేదు అన్ని సంప్రదాయ ప్రకారమే జరగాల. నో దేవుని చిత్తం ఎలాగైతే. ఏమన్నానండి, చిన్నమ్మాయి వెళ్ళిపోతుంది ఫస్ట్ అంటే వద్దు, అది మన సంప్రదాయానికి వద్దు, మళ్ళీ పెద్ద అమ్మాయికి అవుదే మనం ఫీల్ అవుతుంది. చిన్న అమ్మాయికి ఇచ్చేసాం అనుకో, పెద్ద అమ్మాయికి అంతకంటే మంచి మొగుడు రావచ్చు వచ్చి నెల. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు ఏమైనా దేవుడిని అడగాలి, ప్రభువా ఇదేంటిది ఇమ్మంటావా వద్దా? ఏం కాదంటే అప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఫెయిత్ ఈజ్ అబవ్ ఎవ్రీథింగ్. విశ్వాసం అన్నిటికంటే గొప్పదే. అందుకే కావాలని ఒకసారి దేవుడు పరీక్షిస్తాడు. నీ ట్రెడిషన్ కంటే, నీ నమ్మకాల కంటే, నీ సిద్ధాంతాలు అవి కరెక్టే ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు ఆ సిద్ధాంతాలు. అవన్నీ పెద్దోళ్ళకి రావాలా, పెద్దోడికి మొదటి ఆశీర్వాదం రావాలా. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను. అంటే నా తండ్రి బాగా ముసలోడు అయిపోయాడు, కొంచెం సిక్ అయినాడు, పోయేటట్టు ఉన్నాడు, ఎక్కడ పెడుతున్నాడు తెలియట్లేదు అనుకున్నాడు. ఫెయిత్ కీప్స్ యూ ఆల్వేస్ ఇన్ కంట్రోల్ ఈవెన్ ఇన్ యువర్ వీక్నెస్. ఎలీషా రోగి అయ్యి ఉన్నప్పుడు రాజు జాలి పడుతుంటే, జాలి పడతావైతే అభిషేకాన్ని చూడు, శత్రువుని 10 సార్లు కొట్టమంటే 3 సార్లు కొట్టేవాడని తిడుతున్నాడు. ఫెయిత్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్. ఎంత కుటుంబం అతలాకుతలం అయిపోతున్నా, ఏమైపోతున్నా, విశ్వాసం నిన్ను ఎప్పుడు నిలకడగా ఉంచును గాక. అప్పులు బలైపోయావు ఏమవుదో, దేవుడు బయటికి తీసుకొస్తాడు. రోగాలు ముంచేస్తున్నా ఏమవుదో, నీ కార్యం ముగించే వరకు నీ బలం నిలకడగా ఉంటుంది. God can do powerful things. Faith stabilizes you even in your pain. Faith can put you in peace even in great turbulence. Never leave faith. విశ్వాసాన్ని త్వరగా విడిచిపెట్టొద్దు. చూద్దాం, చదువు. ఆయనను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను. 2 సార్లు అంటాడు, నాకు తెలుసు. అప్పుడు యోసేపు కంట్రోల్లో ఉన్నాడు అనమాట. డాడీ చనిపోయేటట్టు ఉన్నాడు, వీక్ ఏం చేస్తున్నాడు తెలియట్లేదు, బ్లెస్సింగ్ కరెక్ట్గా ఇస్తే బాగుండు అనుకున్నాడు. నా కుమారుడా కరెక్ట్గానే ఇస్తున్నా, కంట్రోల్ పడక. రైట్, చూడండి. ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. అసలు ఆ కొడుకునే చూస్తానో చూడను అనుకున్నాడు. ఇప్పుడు ఆ కొడుకులు ఏమవుతారో దేవుడు చూపిస్తున్నాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఈరోజు ఇంకో కోణం మీ అందరికీ బయలుపరుస్తున్నారు. ఏదైతే నువ్వు తెలుసుకుంటావో అది నీ జీవితంలో నెరవేరుతుంది. దేన్ని తెలుసుకొని దేన్ని అడుగుతావో దట్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ విల్ కమ్ టు పాస్ మై సన్. అతని సంతానము జనముల సమూహమగునని. ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో నేషన్ అని ఉంటుంది, ఇక్కడ ఒక మాట ఉంటుంది అనమాట. అతను గొప్పవాడగును అంటే గ్రేట్ అంట. హీ షల్ ఆల్సో బికమ్ ఎ పీపుల్ అండ్ హీ షల్ ఆల్సో బి గ్రేట్. ఇంగ్లీష్ లో చూస్తే బట్ ట్రూలీ హిస్ యంగర్ బ్రదర్, కానీ చిన్నోడు యంగర్ బ్రదర్ షల్ బి గ్రేటర్ దాన్ హీ. వాడు గొప్పడవుతాడు, వాడికంటే వీడు గొప్పడవుతాడు. అండ్ హిస్ సీడ్ అంటే ఈ చిన్నోడు యొక్క పిల్లలు ఏమవుతారంట, షల్ బికమ్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ నేషన్. చిన్నోడు బ్లెస్ అవుతాడు, వీడికంటే పిల్లలు ఇంకా బ్లెస్ అవుతారండి. నా కొడుకే దక్కకుండా పోయాడు, నేను ఏం చేశాను, నా కొడుకుని దక్కకుండా చేసావు, నా కొడుకుని తీసుకెళ్ళిపోయావు అని పాపం దొరలు ఏడిచాడు యాకోబు.
కానీ అతనికి తెలియదు అతని మీద ఏముందంట. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లడు అలాగే అయిపోయాడు, నీకు ఎలా అయిపోయింది అనుకుంటున్నావా? లేదు, దూత ఉంది, అంతా కంట్రోల్లో ఉంది, నేను ఘనముగా ముగించబోతున్నాను. మాకు ఎలాగ ఆస్తి లేదు, డబ్బులు లేవు, మాకు భవిష్యత్తు లేదు, ఏం చెయ్యాలా, మా భవిష్యత్తు ఎలాగ అయిపోయింది. అక్కడ ఇంకా పుట్టిగా మనిషే చచ్చిపోయాడు అనుకున్నాడు. ఇంకా బతుకుండి నీ కళ్ళ ముందు ఉండి కొన్ని పిచ్చాసలు వేస్తా. దేవుడు అంటాడు, ఆ పిచ్చిని తీసివేస్తా, పిల్లల్ని మారుస్తా, నీ భర్తను మారుస్తా, అందరిని మారుస్తా, నా విశ్వాసాన్ని పిడిచిపెట్టక. ఎందుకంటే యేసునందు విశ్వాసంలో ఏముందంట? అబ్రహాము యొక్క ఆశీర్వాదం. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం విల్ టేక్ ఓవర్ ఎవ్రీబడి హూ ఇస్ లిసనింగ్ ద వర్డ్ టుడే. ఈ రోజు ఈ వాక్యం వారందరినీ అబ్రహాం ఆశీర్వాదము మిమ్మల్ని, మీ పిల్లల్ని అధిగమించును గాక. లెట్ ఇట్ ఓవర్ టేక్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. లాస్ట్ వర్స్ 20. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరు అనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. నేనేమి కంట్రోల్లో లేక చేయవేయలేదు, కంట్రోల్లోనే ఉన్నా. రేపు పొద్దున్న వీళ్ళు బ్లెస్ అవ్వడమే కాదు, ఒక సామెత కూడా పుడుతుందంట. ఏ సామెత అంట? ఎఫ్రాయిము మనష్షే, నీ నుంచి కూడా ఒక సామెత కలుగును గాక. లెట్ ఎ నేమ్ ఆఫ్ గ్రేట్నెస్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ లయన్. ద బ్లెస్సింగ్. సిలువ మరణంలో లాజరస్ ఒకటే ఉందనుకున్నాం, అబ్రహాం ఆశీర్వాదం ఉంది. ఇంకా నువ్వు మాట ఇంట్లో ఎలాగుంటలేదు, దేవుడు ప్రేమిస్తాడు, నేను పరలోకం తీసుకెళ్ళి ఏం చేయాలా? చూపోతాడు లాజరస్ లాగా. ఏం అవ్వకుండా నువ్వు నలగొట్టుకొని శరీరానికి ప్రార్థనలు ఎదిగి, వాక్యంలో ఎదిగి, ఉపవాసం ఉండి చేస్తున్నావు అనుకో, అబ్రహాం రూట్లో తీసుకెళ్ళిపోతాడు. కానీ ఈ వాక్యం విన్న వారందరినీ అబ్రహాం రూట్లోనే దేవుడు తీసుకెళ్ళింది గాక. గాడ్ విల్ ప్రిజర్వ్. ఎంతమందికి నిరీక్షణ విశ్వాసం పెరిగింది? నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ కిడ్స్. యూ విల్ థింక్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ మై కిడ్స్. ఏమైపోతుంది? కొంతమంది భయం, నా పిల్లలు ఏమవుతున్నారు, నేను వృద్ధుడిని అయిపోతున్నా, రిటైర్ అయిపోతున్నా, డబ్బులు ఏమి సంపాదించలే, ఏమైపోతున్నా. ఆశీర్వాదం ఉంది, దాన్ని నెరవేర్చడానికి ఒక దూత ఉంది అని చెప్పండి పక్కోళ్ళకి. ఇట్స్ ఎ గ్రేట్నెస్. డోంట్ వరీ. మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. ఇంగ్లీష్ ఏమని ఉంటుందంటే, ఎ సన్ హానరత్ హిస్ ఫాదర్ అండ్ ఎ సర్వెంట్ హిస్ మాస్టర్. దాసుడు తన యజమానిని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితమని మీరందరూ. నిర్లక్ష్యం చేశారంటే ఇక్కడ అంటే ఏంటి? ఇక్కడ ఇద్దరికి ఏముంది రిలేషన్షిప్? నువ్వు ఇస్తుంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు? ఘనపరుస్తున్నావు. రిలేషన్షిప్, హానర్, ఘనత అనండి. కొంతమందికి ఎలాగ దేవుడు ఆశీర్వదిస్తాడంటే, మీ పిల్లల్ని ఒకవేళ నువ్వు నీ పనిలో, ఉద్యోగంలో, ఇంట్లో పని చేస్తున్నావా, వంట చేస్తున్నావా, నీ వృత్తిలో, నీ పనిలో నీవు నమ్మకంగా ఉన్నావు అనుకోండి, ప్రార్థించేవాడుగా ఉన్నావు, ఉపవాసం ఉన్నావు, ప్రేమిస్తున్నావు, క్షమిస్తున్నావు, అప్పుడు దేవుడు నీ పిల్లలకి కొన్ని పంటగా ఇస్తాడంట. వాళ్ళకి కొన్ని దర్శనాలు ఇస్తాడంట. నేను డాక్టర్ అవ్వాలా, నేను ఇంజనీర్ అవ్వాలా, నేను CA అవ్వాలా, నేను వ్యాపారం చేసి ఆశీర్వదించాలా, దేవుడు చేయమంటున్నాడు. గాడ్ గివ్స్ దెమ్ బిగ్ విజన్స్. పెద్ద తలంపులు ఇస్తాడంట. వారిని బాగా కష్టపడేవారిగా చేస్తాడంట. ఒక రకంగా చూస్తే 12 మంది పిల్లల్ని కూడా ఆశీర్వదించాడా లేదా? ఆ 12 గోత్రాల పేర్లు పరలోకములో గుమ్మాలకు ఉంటాయా లేదా? ఆ 12 మంది వాళ్ళ హృదయాలు కొంచెం మూర్ఖంగా ఉంటాయి. అసూయ, డిస్హానర్ ఈవెన్ చేంజెస్ ద బేసిక్ నేచర్. సొంత తమ్ముడిని చంపేద్దామనేటువంటి హృదయంలోకి వెళ్ళిపోయింది వాళ్ళకి. కానీ వాళ్ళ హృదయాలు మార్చాడా లేదా? దేవుడు మార్చాడు. అదే యోసేపు కింద పెట్టి వాళ్ళు ఎంత వేదన పడి ఉంటారండి. 20, 30, 40, 50 ఏళ్ళు ఎవరిని చంపే వాళ్ళకి హృదయం పశ్చాత్తాపడి, ఒక గడియలో వచ్చినటువంటి చెడు తలంపు ఒక 50 ఏళ్ళు పశ్చాత్తాపడినట్టున్నారు. ఆ హృదయాలు మారి అందుకే దేవుడు వారందరి పేర్లు, మారు మనసు పొందిన వాళ్ళందరి పేర్లు పరలోకములు గుమ్మాలుగా పెట్టేశాడు. ఎలాగ ఆశీర్వదించాడు? లెట్ us see. ఆఖరి వచనం, ఆదికాండం 37:9. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అంటే ఏంటి? సూర్య చంద్ర నక్షత్రం అంటే ప్రపంచంలోనే దేవుడు అన్న గొప్ప వ్యక్తిగా ఆచరించబోతున్నాడు అనే దర్శనం వచ్చింది. ఎవరికి? యాకోబు యొక్క విశ్వాసానికి పంటగా ఎవరికి వచ్చింది దర్శనము? యోసేపుకి. ఫెయిత్ఫుల్ ఫాదర్. తన విశ్వాసానికి. అలాగని యాకోబు పర్ఫెక్టా? కాదు. ఒక రకంగా యాకోబు పేరంటే ఏమంటారు? మోసగాడు, మోసం చేశాడు. హీ హ్యాడ్ సమ్ ఇష్యూస్. కొన్ని సమస్యలు ఉన్నాయి, అతను జయించాల్సినటువంటి సమస్యలు. ఒక్కోసారి విశ్వాసంతో కాకుండా కళ్ళతో పోతాడు. విశ్వాసం లేని ఆమెను ప్రేమిస్తే లాస్ట్కి ఎవరు మిగులుతారు? రాహేలా, లేయా? విశ్వాసమే మిగిలేదు లాస్ట్కి. మీలో అనేకులు యవ్వనులు రాండ్రు మీ కళ్ళను మార్చుకుందరు కాక. కళ్ళను అంటున్నానంటే హృదయం, తర్వాత కళ్ళు. ఓకే. సో చాలామంది ఫస్ట్, ఎందుకంటే షుడ్ బి కేర్ఫుల్. లెట్ దెర్ బి ఫెయిత్ అట్ ఫస్ట్ సైట్, సెకండ్ సైట్, థర్డ్ సైట్, ఫోర్త్ సైట్. ఓన్లీ ఫెయిత్. ఓకే. యా, లెట్ ఇట్ బి లవ్ బట్ బై ఫెయిత్. అవునా కదా? విశ్వాసము కానిదే. లెట్ ఎవ్రీథింగ్ బీ బై ఫెయిత్. ముందు దేవుని విషయమై మనం అడుగుతాం. అంటే ఇక్కడ ఒక దర్శనం వచ్చిందంట. అలా అయ్యాడా లేదా? కరువు వచ్చినప్పుడు ప్రపంచమంతా ఎవరి వద్దకు వచ్చారంట?
యోసేపు వద్దకు వచ్చారంట. ద హోల్ వరల్డ్ కేమ్ టు జోసెఫ్. దర్శనం నెరవేరిందా లేదా? ఈరోజు ఎవరెవరైతే పిల్లల విషయమై చింతిస్తున్నారో దేవుడు వారికి అనేక విషయాలు రాను రోజుల్లో బయలుపరిచి విశ్రాంతినిచ్చి చాలామంది జీవితాల్లో నెరవేర్చి చూపించబోతున్నాడు కూడా. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం అండ్ చిల్డ్రన్. ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే ఆ గొప్పతనము నీ విమర్శల్ని చెడున్నట్లు మింగేస్తుంది. ద పవర్ విల్ స్వాలో ఆల్ ద క్రిటిసిజం ఆన్ యూ. హౌ మెనీ పేరెంట్స్ ఐ సీ, చాలా మంది కొంతమంది విడిచిపెట్టేశారు, ఇంతే నా బతుకు అని. చాలా మందికి దేవుడు చెప్తున్నాడు, కమాన్, ఒక ఆశీర్వాదం ఉంది, అది నెరవేర్చడానికి ఒక దూత ఉంది. హోల్డ్ ఆన్ టు దిస్ ఫెయిత్. దీన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, క్లెయిమ్ చేయి, అడుగు. తప్పు రూట్లో వెళ్ళిపోతున్నారు, చాలా ఆలస్యం అయిపోతుంది, ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు. ఫెయిత్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఫెయిత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బ్యూటీ, దెన్ ఎవ్రీథింగ్. మీరు అనుకోవచ్చు, లేదు వేరే రకంగా వస్తారు, అన్నీ మ్యాచ్ అవుతాయి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఫెయిత్లో. హల్లెలూయా. మీ తల మీద చేతులు పెట్టుకోండి. లార్డ్, ఐ ప్రే అయ్యా, ఒక్కొక్కరు ఉన్న కానీ యవ్వనులు కానీ పిల్లలు కానీ ఉన్న వాళ్ళు ఆశీర్వదించండి నాయన. యూ విల్ ప్లస్ అబ్రహాం ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏ రీతిగా ఆ తల్లి తండ్రిని పిల్లల విషయమే ఆశీర్వదిస్తావో చెప్పి ఉన్నావు. వాళ్ళు అనేక సార్లు కుమిలిపోయారు నాయన, నలిగిపోతున్నారు ప్రభువా. లార్డ్, హీల్ దెమ్, బ్లెస్ దెమ్, రివైవ్ దెమ్. ఈరోజు మళ్ళా పునరుద్ధానపరిచావు వాళ్ళ పిల్లల విషయమే, వాళ్ళ నిరీక్షణను. ఇదిగో నేను విడిచిపెట్టలేదు, చాలా దూరం వెళ్ళిపోయాడు, చాలా ఇక నాకు అందనంత దూరం వెళ్ళిపోయాడు. దావీదు అంటాడు, అగాధ లోయలో వెళ్ళినా నువ్వు ఉంటావు, నేను ఎక్కడైనా చీకట్లోకి వెళ్ళిపోయినా, నేను ఎక్కడికైనా పారిపోయిన సముద్రంలో నువ్వు అక్కడ ఉంటావు. ఆయన సన్నిధి నుంచి ఏ మానవుడు దూరం అవ్వలేడు. సో గాడ్ దేవుడు అంటాడు, నీ పిల్లలు నా కంట్రోల్లో, ఐ విల్ చేంజ్ దెమ్, ట్రాన్స్ఫార్మ్ దేర్ హార్ట్స్. నేను పంటగా ఇస్తాను, ఐ విల్ టాక్ టు దెమ్. దేవుడు రెబెక్కాకి ఎలా బయలుపరచడం, నేను నీతో మాట్లాడతాను, నీకు వాగ్దానాలు ఇస్తాను వాక్యములో. ఇన్ జీసస్ మైటీ నేమ్, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.